హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ స్నాక్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఇలాగా కారం కారంగా కరకరలాడే స్నాక్స్ చేసి పెట్టండి. టీ టైంలో టీ తాగుతూ ఈ కరకరలాడే స్నాక్స్ తింటూ ఉంటే ఎన్ని తిన్నా కానీ తింటూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా పిల్లలకైతే చెప్పనే అవసరం లేదు, వాళ్ళ ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది. ఇంకా ఎప్పుడూ కూడా పిజ్జా బర్గర్లు కూడా అడగరు. అంత రుచిగా ఈ వెన్న ఉండలు అనేవి ఉంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో కారం కారంగా చూసేద్దాము. ముందుగా ఒక మిక్సర్ జార్లోకి ఇక్కడ నేను చిన్న సైజ్ ముక్క అల్లాన్ని తీసుకొని దాన్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 8 పచ్చిమిరపకాయల్ని కూడా ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ రెసిపీ మొత్తానికి సరిపడా 3/4 స్పూన్ నుంచి 1 స్పూన్ దాకా ఉప్పును కూడా యాడ్ చేద్దాము. దీనంతటినీ కూడా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక పక్కకి ఉంచేసుకోవాలి. ఇక్కడ నేను ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేశాను. అలాగే ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీలకి ఎలాగైతే ఉండని తయారు చేసుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే తయారు చేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ నీళ్ళని యాడ్ చేస్తే పిండి మొత్తం కూడా ముద్ద అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మొత్తంలోకి బాగా కలుస్తుంది. ఈ వెన్న ఉండలు ఇంకా రుచిగా రావాలి అంటే దీంట్లోకి కొంచెం వెన్నపూసను కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే వెన్నపూసను యాడ్ చేసుకోండి, లేకపోతే కాగబెట్టిన నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ వెన్నపూస వేసుకుంటే ఇంకా రుచి ఎక్కువగా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కలిసిపోయాక ఇక్కడ నేను 2 స్పూన్లు వెన్నపూసని యాడ్ చేస్తున్నాను. ఈ వెన్నపూస మనం కరగపెట్టాల్సిన అవసరం లేదు, పేరుకొని ఉన్నదైతే సరిపోతుంది. ఇది కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకుందాం. చేతులకి అంటుకోకుండా ఇక్కడ నేను కొంచెం నూనెను రాసి ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేస్తున్నాను. ఇలాగా చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసి తింటూ ఉంటే అబ్బా ఎన్ని తిన్నామో అర్థం కాకుండా తింటూనే ఉంటాము. చూసారా, మనకి మొత్తం అన్ని బాల్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని నూనె అంతా కూడా బాగా వేడయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్కి ఒకటి అంటుకోకుండా ఇలాగా ఒక్కొక్కటిగా అయినా వేసుకోవచ్చు. మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే మొత్తాన్ని కూడా ఒక్కసారిగా యాడ్ చేయొచ్చు. చాలామంది ఇవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి అనుకుంటారు. మనకి ఈ వెన్న ఉండలు అస్సలకి బ్రేక్ అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా, ఇలాగా మొత్తాన్ని కూడా తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ రంగు అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన వెన్న ఉండలు తయారైపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇలాగే మనం అన్ని వెన్న ఉండల్ని కూడా ఒకేసారి ఫ్రై చేసేసుకుందాము. ఒక్కసారి కనుక మీరు వీటిని తయారు చేసి పెడితే మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ కూడా మిమ్మల్ని తయారు చేసి పెట్టమంటారు. అంత రుచిగా ఉంటాయి ఈ వెన్న ఉండలు. ఒకవైపు వెన్న ఉండల్ని ఇలాగ వేయించుకుంటూ ఆల్రెడీ మనం వేయించిన వెన్న ఉండలు ఉంటాయి కదా, వాటిని తింటూ ఉంటే ఎంత బాగుంటాయో కదా. మరి నేను ఆల్రెడీ వేయించిన వెన్న ఉండల్ని ఇప్పుడు మీకు తిని చూపిస్తాను. ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడు నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం చాలా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఒకటి చూద్దామండి. అవేంటంటే చెకోడీలు. ఈ చెకోడీల్ని మనం చాలా ఈజీగా అలానే టేస్టీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చెకోడీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెని పెట్టేసుకొని దాంట్లోకి ఒక 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ మనకి బాగా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము.
మనకి వాటర్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక్క 2 స్పూన్లు బటర్ని యాడ్ చేసేద్దాము. అలాగే ఒక 1/2 స్పూను సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూను కారము, అలాగే ఒక 1/4 స్పూను వాము ఇవన్నీ యాడ్ చేసేసుకొని నీట్గా బటర్ అంతా మిక్స్ అయ్యేలాగా వాటర్లోకి మిక్స్ చేసేసుకుందాము. బటర్, ఉప్పు, కారము, వాము అన్నీ బాగా మిక్స్ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు మైదా పిండిని తీసేసుకుందాం. ఈ పిండి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాం నీట్గా. అలాగే 1/2 కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుందాము. దీని మొత్తాన్ని నీట్గా చపాతీ పిండిని మనం ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుందామండి. అప్పుడు మనకి చేతికి ఆవిరి తగలకుండా ఉంటుంది. మనం ఉడకపెట్టుకున్న ఈ చెకోడీ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం ఆరేదాకా వెయిట్ చేద్దాము. కాలుతూ ఉంటుంది కాబట్టి మనం రోల్ చేసుకుంటానికి కొంచెం కష్టం అవుతుందండి. ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. మనం ఇలాగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలిపేసుకోవాలండి. అప్పుడు మనకి చెకోడీలు బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక స్మాల్ పోర్షన్ కింద తీసేసుకొని దీన్ని ఇలా రోల్ చేసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే మనం జంతికలు చేసుకునే గొట్టం ఉంటుంది కదండి, ఈ గొట్టంలోకి మనం ఈ చెకోడీ పిండిని పెట్టేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా అండి. ఇలా మనం సింగిల్గా ఉండే ఒక జంతికల ప్లేట్ని సెలెక్ట్ చేసేసుకొని దీని కింద ఇలా టైట్గా తిప్పేసేసుకోవాలండి. నెక్స్ట్ ఈ హోల్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చెకోడీల బ్యాటర్ మొత్తాన్ని స్టఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేద్దాము. ఇలా క్లోజ్ చేసేసుకున్నాక జస్ట్ మనం ఒక రోల్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి చెకోడీలది ఇలా వస్తూ ఉంటుందండి. ఇలా లైన్స్గా చేసేసుకోవాలి మొత్తాన్ని. ఇలానే మొత్తం అన్ని లైన్స్ని మనం ప్రిపేర్ చేసుకున్నాము ఎట్ ఎ టైము. అప్పుడు మనకి ఈజీగా వస్తాయి చెకోడీలు చేసుకుంటాం కూడా. మనం ఇలా ఒత్తేసుకున్నాక జస్ట్ మనం ఇలా రౌండ్స్ చేసేసుకొని కట్ చేసేసుకోవటం అండి. ఇలా చెకోడీలు మనకి ఎన్నైతే కావాలో అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకుందాము. మనం చెకోడీలు మొత్తాన్ని ఇలా ఒక్కసారిగా చుట్టి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుందండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని లోతైన బాండీ పెట్టుకోవాలండి. ఈ బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ మనకి బాగా హీట్ అయ్యేలాగా చూడాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చెకోడీల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసేసుకోవాలి. మనకి ఆయిల్ బాగా హీట్ అయితేనే ఈ చెకోడీలు బాగా కుక్ అవుతాయండి. ఎప్పుడైనా మనం డీప్ ఫ్రైస్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకి లోపల కూడా బాగా కుక్ అవుతుందండి. చెకోడీల్ని మొత్తాన్ని కూడా ఆయిల్లోకి డ్రాప్ చేసేద్దాము కేర్ఫుల్గా. ఈ చెకోడీలన్నీ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకుందామండి. లేదా మనకి చెకోడీలన్నీ బాగా ఫ్రై అవుతున్నాయండి. ఇలానే మనం ఇంకొంచెం సేపు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసేసుకుందాము. సరే, మనకి మొత్తం అన్ని క్రిస్పీగా ఫ్రై అయిపోయి ఇప్పుడు దీంట్లోని ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి మనం వేరొక టిష్యూ పేపర్లోకి పెట్టేసుకుందామండి. ఇలాగే మనం మొత్తం అన్ని చెకోడీల్ని ప్రిపేర్ చేసేసుకుందాము. మనకి టేస్టీ చెకోడీలు రెడీ అయిపోయినాయండి. అవి కూడా మనకి చాలా ఈజీగా 5 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ కింద వేడిగా చాలా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉన్నాయండి. అలానే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మంచిది హెల్త్కి కూడా. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye bye.